హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గణేష్ వాట్సాప్ స్టార్. ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా అయితే ఒక పావు కేజీ చికెన్ తెచ్చుకొని దాంట్లో కాస్తంత నీళ్ళు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా వాష్ చేశాను, నీచు వాసన బ్యాడ్ స్మెల్ రాకూడదని. సో అలా వాష్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు, కాస్తంత కారం వేసి మొత్తం బాగా కలుపుకున్నాను. ముక్కలకు అంత బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టాను. సో ఇంతలో ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకొని దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని అండ్ అదొక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. దాంట్లో ఒక టమాటో ముక్క కట్ చేసుకొని అండ్ కాస్తంత పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇంతలో హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఆ చికెన్ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం బాగా పట్టిన తర్వాత ఆ మొత్తాన్ని నా కళాయిలో వేసుకొని కింద నుంచి మీద దాకా మొత్తం బాగా కలుపుకున్నాను. ఎందుకంటే అలా కలుపుకుంటేనే ముక్క మొత్తాన్ని బాగా పడుతుంది కాబట్టి బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూసుకున్నట్టయితే కనుక ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. సో ఇందులో నేను కాస్తంత ఉప్పు, కాస్తంత కారం, కాస్తంత గరం మసాలా అండ్ చికెన్ కావాల్సింది చికెన్ మసాలా కాబట్టి కాస్తంత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నట్టయితే కనుక ఆ ఉన్న వాటర్ కూడా మొత్తం పోయింది. సో పోయినట్టు తర్వాత దాంట్లో నేను కాస్తంత కొత్తిమీర, రుచి కోసం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది కూడా రుచి స్మెల్ బాగుంటుంది కాబట్టి వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. సో మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాను. సో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికిస్తున్నాను. ఎందుకంటే చికెన్ బాగా ఉడకడం కోసం ఉడికిస్తున్నాను. సో 5 to 10 మినిట్స్ తర్వాత చూద్దాము. సో 5 to 10 మినిట్స్ ఆల్మోస్ట్ బాగా మరిగిపోయి బాగా ఉడికిపోయింది. సో ఉడికిపోయిన తర్వాత నేనేం చేస్తాను, మొత్తం మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇంకా ఫైనల్గా చూసినట్టయితే కనుక మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో దీనికి తోడు రైస్ కూడా పెట్టుకున్నాను. సో రైస్తో ఇప్పుడు ఆ చికెన్ కర్రీ తిన్నా నేను రెడీగా ఉన్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది కదా. సో నాకైతే అది మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది. సో అది ఎప్పుడిప్పుడు తిందామని నేను రెడీగా ఉన్నాను అన్నమాట. ఆ వాసనకే చిక్కిపోతుంది. సో ఇందులో నేను రైస్ పెట్టుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. సో కలుపుకుంటుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది. సో తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అని సో ఇంక నేను తినడానికి రెడీగా ఉన్నాను. సో పెట్టుకొని తిన్నాను. అబ్బా ఏముంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.